నమస్తే అందరికీ. సో, ఎగ్జామ్స్ రాయడానికైతే వచ్చానని చెప్పా కదా! మార్నింగ్ లేవంగానే ఫుల్లు వర్షము. సో, ఇంకా కొంతసేపు వర్షం తగ్గాక ఎగ్జామ్ రాయడానికి స్టార్ట్ అయ్యా. సో, వర్షం తగ్గంగానే రెయిన్‌బో అయితే వచ్చింది. అది ఎందుకు అంత స్పెషల్ అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఆ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ వరకు ఉన్నిందనమాట. సో, అందుకని వీడియో తీసుకున్నా. కానీ వ్యూ అయితే మాత్రం అద్దిరిపోయింది. చుట్టూ ఎటు చూసినా గూడా కొండలు. ఎప్పుడు మనమున్న ఇలాంటి ప్లేస్‌లో ఉంటే మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. మార్నింగ్ లేవంగానే బిజీ రోడ్డు, ఆ హడావిడి చూసే కన్నా లేవంగానే ఇట్లా ఈ పక్క కొండలు, ఆ పక్క కొండలు, చుట్టూ ఎటు చూసినా కొండలు, మధ్యలో రూమ్ ఏదో ఒక నేచర్‌లో ఉన్న ఫీలింగ్ అనమాట. టౌన్ అయినా సరే కొంచెం ఔట్‌స్కట్స్‌లో ఉంటే ఇది బెనిఫిట్. కొంచెమైనా నేచర్‌ని ఎంజాయ్ చేయొచ్చు. ఎంత సిటీ లైఫ్ ఉన్నా గూడా మనం ఆ పీస్ ఆఫ్ మైండ్ అనేది నేచర్‌కి దగ్గరగుంటేనే ఉంటది. సో, రూమ్‌లో మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఒక పాజిటివ్ వైబ్స్ అనమాట. మార్నింగ్ ఇంకా అలా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళి ఎగ్జామ్ రాసొచ్చి, అలా కొంచెం బయటికి గూడా వెళ్ళాము. సో, ఇదైతే మా సిస్టర్ కట్టింది. మా క్లాస్‌మేట్. సో, మోర్ దెన్ ఎ సిస్టర్. సో, రాఖీ ఫెస్టివల్ లేట్ అయినా అయిపోయింది. తర్వాత టెంపుల్‌కెళ్ళాము. ఈ టెంపుల్ గెస్ చేయండి ఏం టెంపుల్ అని. సో, టెంపుల్‌కెళ్ళాము ఇంకొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోసం. నాకెక్కడున్నా గూడా ఏదో ఒక టెంపుల్‌కెళ్తాననమాట. అది రష్ ఉండకూడదు. చాలా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే నేను ఆ పవర్‌ని ఫీల్ అవ్వగలుగుతాను. సో, అందుకని టెంపుల్ నుంచి రావడం, డిన్నర్ చేసేసాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. బై బై. హ్యాపీ గార్డెనింగ్.